విద్రాని స్టూడెంట్స్ నూన్ బులెటిన్ నేను మీ స్నేహ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్. రవాణా రంగ సంక్షేమం కోసం కేబినెట్ తీసుకున్న నిర్ణయం సముచితమే. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయడంపై హర్షం. రవాణా శాఖ సంబంధించి రాష్ట్రంలో ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సముచితమని, ఈ నిర్ణయంపై తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పూర్ణ ప్రభాకర్ గౌడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రవాణా రంగం అనేక సమస్యలతో సంక్షోభంలో నెట్టబడిందని, తమ ప్రధాన సమస్య విషయంలో ఇంతకాలంగా ఆయా ప్రభుత్వాలకు వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. ఇప్పటి వరకు తమకు ఎంతో సమస్యగా మిగిలిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ సమస్యను ఇటీకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పూర్ణ ప్రభాకర్ చొరవతో తీరిందని, దీనికోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ తరపున, డ్రైవర్ల తరపున ప్రత్యేక కృతజ్ఞతలను ఆయన తెలియజేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 15 చెక్ పోస్టులు ఉన్నాయి. జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా వాటిని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించిందని, ఇకపై సిబ్బందితో కాకుండా వాహన అడ్వాన్స్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమని తెలిపారు. తెలంగాణ లారీ అసోసియేషన్ తరపున రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ ఐఏఎస్ తో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు గత నెల 26న కలిసి లిఖిత పూర్వకంగా సమస్యలను వివరించడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టుల విషయంలో దీనిపై చర్చించి వెంటనే ఎత్తివేయడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ ఎంతో గొప్పదని ఆయన కొనియాడారు. లారీ యజమానుల తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన తెలిపారు. గతంలో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టుల వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యామని సయ్యద్ సాదిక్ తెలిపారు. చెక్ పోస్టుల వద్ద కాలం వృద్ధి కావడం, ట్రాఫిక్ సమస్య పెరగడం, లోడ్ కి కలిగే ఇబ్బందులు అనేకం ఉండేవి అని, కొన్ని ప్రాంతాల్లో సరిహద్దుల్లో అధికారులతో డ్రైవర్లు వేధింపులకు కూడా గురయ్యేవారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వీటిని ఎత్తివేయడం ద్వారా ఎంతో ఊరట చెందుతామని సయ్యద్ సాదిక్ చెప్పుకొచ్చారు. నేటి నుంచి జిఎస్ఎల్వి కౌంట్ డౌన్. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. నాసా, ఇస్రో సంయుక్తంగా కాంక్షలోకి నైసార్ ఉపగ్రహం రేపు సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లనున్న జిఎస్ఎల్వి F-16. భారత్ నర్స్ నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు. నిమిష ఉరిశిక్ష రద్దు చేసేందుకు అంగీకరించిన యెమెన్ జాతీయ హత్య కేసులో నిమిషప్రియకు శిక్ష. లోక్ సభలో మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షా ప్రసంగం. సాయంత్రం ముగింపు ప్రసంగం చేయనున్న ప్రధాని. ఆపరేషన్ సింధూర్ పై నేడు రాజ్యసభలో చర్చ. కాంగ్రెస్ తరఫున చర్చ ప్రారంభించనున్న మల్లికార్జున్ ఖార్గే. రాజ్యసభలో చర్చకు కాంగ్రెస్ కు 2 గంటల కేటాయింపు. మరోసారి ట్రంప్ సర్కార్ టారిఫ్ల మూత. మాతో వాణిజ్యం ఒప్పందం చేసుకోకపోతే టారిఫ్లు తప్పవు. ఒప్పందం చేసుకోని దేశాలపై 15 నుంచి 20% టారిఫ్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద ఉధృతి. ఇన్ఫ్లో 2,01,743, అవుట్ ఫ్లో 41,985 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 856.40 అడుగులు. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. నేడు నాగార్జున సాగర్ కు ఊతం, కోమటి, అడ్లూరు నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల చేయనున్న మంత్రులు. 18 ఏళ్ల తర్వాత జులైలో తెరుచుకోనున్న క్రస్ట్ గేట్లు. రాందేవగూడలో చిరుత సంచారం. మిలిటరీ ఏరియాలోని టెక్ పార్క్ లో సంచారం. 20 రోజులైన చిక్కని చిరుత మంచెరువుల, గండిపేట్, నార్సింగ్, బైరాగిగూడ, గంధంగూడ, నేకన్పూర్, ఇబ్రహీం బాగ్ లో స్థానికుల భయాందోళన. జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిపై పూనం వ్యాఖ్యలు. స్థానికంగా పనిచేస్తున్న నేతకు జూబ్లీహిల్స్ టికెట్ సర్వేలు. అంతర్గత వ్యవహారాలు చూసుకొని నిర్ణయం తీసుకోవాలన్న పూనం. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం. 5 గేట్లు, 10 అడుగుల ఎత్తు దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 2,32,290 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో 2,01,743 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.